మనకి ఇచ్చారు. అందరము కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో శుభము జరిగి దేవుడి మాటలు మన హృదయంలోకి చేరునుగాక. జీవగ్రంథం తెలుసుకుందాం. యోహాను రాసిన సువార్త. మరి తండ్రి అయిన దేవుని ప్రేమలో మనందరం కూడా ఈ సువార్తను తీసుకుందాం. యోహాను రాసిన సువార్త పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈ సమయం, ఈ సువార్త ఏంటంటే దీన్ని ఏమంటారు? శుభవార్త. దేవుడికి స్తోత్రం కలిగిన ఇన్నాళ్ళ ఉత్తరాల్లో కూడా శుభవార్త అని రాసేవారు. దేవునికి స్తోత్రం. ఈ యోహాను పేరు పెట్టబడింది. దీనికి ఏం పెట్టబడింది? యోహాను అని. చక్కగా ఈ సువార్త యోహాను రాసిన యోహాను సువార్త. ఈ సువార్తలో కొన్ని మర్మాలు మనం తెలుసుకోవాలంటే 14వ అధ్యాయము తిరిగేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన దేవుని మాట మనకు దొరుకుతుంది. 2వ అధ్యాయంలో చూస్తే నా తండ్రి అనేక నివాసములు కలవు. చూడండి పిల్లరా, ఎవరింట అని చెప్తున్నాడంటే హృదయం కలవరపడకుండా ఉండగా దేవుని యందు విశ్వసించే వారందరూ కూడా ఆయన యందు విశ్వసించే వారుగా ఉన్నవారికి ప్రియ స్నేహమా, దేవుడి సంగమా, చక్కగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నీతో మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాడంట ఆయన. ఎంత మంచి మాట, ఎంత ఆత్మీయ సంబంధమైన మాట. చూస్తే మనము ఆలోచించి ఈ గ్రంథాన్ని ఇప్పిన మనకు ఈ గ్రంథంలో ఉన్న మాట మనల్ని ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఒకవేళ బ్రతికిన తర్వాత వెళ్ళిపోవడానికి మనకు అక్కడ ఏం కావాలండి? ఒక స్థలము కావాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ముందే చెప్తున్నాడు. ఇది చెప్పకుండా మనకి ఏముంది, ఏం తెలుస్తుంది? తెలియదు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అందుకనే కదా దేవుని మాట మరి మనకి తెలియస్తుంది. కారణం ఏంటంటే ఇది వర్తించే. హల్లెలూయా. ఈ కారణం వారికి పరలోకంలో దివ్యమైన సాక్షితమైన ఒక స్థలం ఉంది. ఎలాంటిదంట? దివ్యమైన, పరలోకంలో దివ్యమైన సాక్షితమైనది భవిష్యత్తు ఉన్నది. చెప్పండి, భవిష్యత్తు ఉన్నది. ఉందా లేదా? ఉంది. మనకు లేకపోతే పరలోకంలో ఈ స్థలం ఎలా దొరుకుతుంది? పరలోకంలో స్థలం ఉందా లేదా? కొని మనలో మనం ఎలా తెలుస్తుంది అంటే బైబిల్లో ఉన్న మాటను మనం తెలియపరుచుకుంటున్నాం. అందుకని అన్నాడు, నేను వెళ్ళిపోయి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో వెళ్ళాలా లేదా? వెళ్ళాలి అంటే మనకు ఒక స్థలం కావాలి అంటే మనకు ఒక మార్గంలో కొన్ని నిధులు, ఆజ్ఞలు ఉన్నాయి. దాని ప్రకారంగానే యేసుప్రభువు అంటాడు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు ప్రవేశించలేరని దేవుని మాట సెలవిస్తుంది. అందుకనే ప్రియ స్నేహితులారా, దేవుడి మాట ఎలాంటిదంట? పరలోకంలో దివ్యమైన సాక్షితమైనది భవిష్యత్తు ఉన్నదని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇదేంటంట? భవిష్యత్. హల్లెలూయా. సాక్షితమైన స్థలం కూడా మనకు కావాలి. చూడండి, చాలా మంది చంద్రమండలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారా? స్థలాలు కొనుక్కుంటున్నారా లేదా? అక్కడికి వెళ్తున్నారా లేదా? ఏంటంటే పైన ఏమున్నాయి కదా అవి. దేవునికి స్తోత్రం. మరి పరలోకం దానికంటే పైన ఉందా, కింద ఉందా? మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఇంకా పైనే ఉంది. పైన ఉన్న చరులారా అంటాడు కదండి. ఆకాశం పైన ఉన్న చరులారా అంటే చంద్రమండలంలో కాదండి. అదొక దేవుడి సృష్టి, వెలిగింపబడే ప్రకృత నక్షత్రం అది. దేవునికి స్తోత్రం. అయితే మనకి సాక్షితమైన భవిష్యత్తు ఉందని మనము తెలుసుకోవాలి. అంటే మరి దేవుడి మాట
సిమోను, పేతురు వాళ్ళ సహవాసం ఎవరితోటండి? యేసుక్రీస్తు ప్రభుల వారితో. ఇప్పుడు మనం కూడా మన సహవాసం ఎవరితోటండి? దేవుని యొక్క తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మను మనం స్వీకరిస్తున్నాం. దేవుడి దగ్గర కూడా ఆత్మ ఉంది కదా, ఆత్మ లేకుండా ఏం జరుగుతుందండి? అందుకనే దేవుడి మాట సెలవిస్తుంది, మనం నమ్ముదాం, నమ్మి ఆ పేతురు వలె, ఆ సిమోని వలె మనము ఆయన మార్గమును నడిచి ఆయన చిత్తాన్ని జరిగించుచున్నమాట. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రవృత్తులు మనమంటే సహోదరులు. కానీ మనకి ఏముందంటే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తాడంట? నేను స్థలాన్ని మీకు సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. చాలా మంది మీకు బిల్డింగ్లు సిద్ధపరిచాను ఆయన, మీకు ఆస్తులు సిద్ధపరిచాను ఆయన, నేను వెళ్ళిపోతున్నాను ఆయన అంటాడు. ఆయన సిద్ధపరిచింది ఆయన పట్టుకెళ్ళలేదు. ఒకవేళ ఆయన నీకు ఇచ్చినా నీవు కూడా ఊరైనా, నాయన ఇది ఎక్కడే వదిలేస్తున్నాను నాయన, నేను కూడా వెళ్ళిపోతున్నాను నాయన, అంతేనండి. ఇంకేమన్నా ఉందా ప్రకృతిలో? కానీ వస్త్రం కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దిగంబరగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి, అంతేనా? ఇంకేమన్నా యుద్ధం ఏదైనా ఉందంటారా? నీకు చేసేది ఏముందంటే భూమి మీద స్తోత్రములు చెప్పి ఆయన గణపరిచి ఆయన మార్గాన్ని పొందుకునేది తప్ప రెండో మార్గము మనకి దొరకదు. హల్లెలూయా. మంచిది. ఏదేమైనా చూడండి, 13వ అధ్యాయంలో ఇంకా మంచి మాటలు రాయబడి ఉన్నాయి. యోహాను రాసిన సువార్తలోనే 36వ మాట చూద్దాం. ఏమంటాడంటే, సిమోను, పేతురు ఎంత మంచిగా వాళ్ళు ప్రశ్న చూడండి. ఇక్కడ ఎవరెవరు అంటే స్నేహితులరా, చక్కగా చూద్దాం, మనం పరిశీలించుకుని ముందుకు సాగుతాం. దేవుని బిడ్డలకున్న సంతోషం ఎక్కడ మనకు ఏది ఉందండి? క్రగ్గం, రెండు వంపుల ఆ పదునున్న మార్గం చూపించే క్రగ్గం, పైనున్న ఆకాశంలో ఉన్న జ్ఞానము, భూ సంబంధంగా ఏం జరిగినా మనకు తెలిసిపోతుందంటే దేవునిచ్చిన మాటల్లో ఉన్న యోహాను రాసిన సువార్త. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని మాట సెలవిస్తుంది,